హాయ్ ఎవ్రీవన్, నేను మోస్ట్లీ మీకు కుకింగ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా, కానీ ఈరోజు వెదర్ చాలా బాగుంది. సో కొంచెం చేంజ్ కోసం బయటికి వచ్చాను. సో వీడియో తీయడానికి ట్రై చేశాను. సో ఎందుకంటే వెదర్ బాగుంది కదా, వీడియో కూడా తీయడం ఈజీ. సో మా హౌస్కి దగ్గర ఉన్న స్కై ఫామ్కి వెళ్ళాము. అక్కడ స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. యాక్చువల్లీ ఈ స్టోర్ ఇండియన్ స్టోర్ కాదు, ఇండియన్ గ్రాసరీస్ దొరికేది కాదు, కానీ ఇందులో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంటుంది. ఎలా ఉంటాయో, ఏమేమి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, ఏమేమి టైప్ ఉంటాయి. సో మొత్తానికి స్కై ఫామ్ అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ ఎంటర్ కాగానే నేను యాక్చువల్లీ ఒక ఫ్రూట్ చూసాను. ఈ ఫ్రూట్ చూడండి ఎంత వింతగా ఉందో. సో అంటే ఇది నేను ఇండియాలో అయితే ఎప్పుడు తినలేదు. ఈ ఫ్రూట్ నేమ్ మీకు చూపిస్తున్నాను. ఇది కట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను, కానీ టేస్ట్ అయితే చేయలేదు. మీకు తెలిసి ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. అసలు ఇది దొరకదు అనేది లేదు. అన్ని రకాల కంట్రీస్వి మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. సో ఈ స్టోర్ అలాంటిది. సో చూడండి, ఇండియన్ ఫ్రూట్సే కాదు, ఇక్కడ దొరికే ఫ్రూట్స్, సో ఎక్కడ అన్ని కంట్రీస్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది చూసారా, రబూటన్ అంటారంట. ఇది రాంబూటన్ ఫ్రూట్ అంటే యాక్చువల్లీ లీచీ టైప్లో ఉంటుంది ఫ్రూట్. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను ట్రై చేశాను. ఇది నా ఫ్రెండ్, శ్రీలంకన్ ఫ్రెండ్ ఇచ్చింది ఒకసారి. సో నేను ట్రై చేశాను. వెరీ టేస్టీ ఫ్రూట్, మంచిది కూడా హెల్త్ కంట. సో మీరు కూడా ట్రై చేయండి. సో గ్రీన్ చిల్లీస్ చూసారా, అండ్ ఇక్కడ చూసారా రా మ్యాంగోస్. మాకు ఇలా కూడా అమ్ముతున్నప్పుడు సీజన్ కదా, మాకు రా మ్యాంగోస్ కూడా వీళ్ళు ఈ స్టోర్లో పెట్టారు. సో ఇదైతే మీ అందరికీ తెలిసిన ఫ్రూటే, సీతాఫల్, కస్టర్డ్ యాపిల్. సో మాకు ఇక్కడ కస్టర్డ్ యాపిల్ సో దొరుకుతుంది ఇక్కడ ఈ ఫ్రూట్ కూడా. సో చూసారు కదా, ప్రైస్ మాత్రం ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. సో ఈ ఫ్రూట్ చూడండి, ఈ ఫ్రూట్ యాక్చువల్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఈ ఫ్రూట్ చాలా మంచిదంట, నా ఫ్రెండ్ చెప్పింది. సో ఈ ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందంట, హెల్దీ కూడా. దీని ఫ్రూట్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు, చాలా బాగుంటుందంట. సో ట్రై చేయాలని కొన్నాను ఈసారి. సో స్ట్రాబెర్రీస్ ఎప్పుడు, బ్లూబెర్రీస్ అయితే కంపల్సరీగా తీసుకుంటాము స్మూతీస్ కోసం మేము. చూసారా, ఈ బనానా కూడా దొరుకుతుంది. చూసారా, అమృతకేళ్ళు అంటారు అనుకుంటా వీటిని. సో ఈ బనానా కూడా దొరుకుతుంది ఇక్కడ. సో అసలు యాక్చువల్లీ ఇండియాలో కూడా ఎన్ని దొరుకుతున్నాయో లేదో తెలియదు నాకు. ఎవ్రీథింగ్. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫ్రూట్ అంట. యాక్చువల్లీ ఇది చాలా స్మెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. యాక్చువల్లీ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇదేమో లైక్ సపోటా టైప్ ఫ్రూట్ అని నా ఫ్రెండ్ చెప్పింది ఇది యాక్చువల్లీ. సో ఎవ్రీ టైమ్ ఇవైతే నేను ఎప్పుడు కొన్ని వెజిటేబుల్స్ రెగ్యులర్గా కొనేవన్నీ తీసుకుంటున్నాను. టమాటోస్ కూడా ఇక్కడ 2 టైప్స్. ఇండియాలో నేను ఇండియాలో దొరికే రౌండ్ ఉంటుంది కదా, బెంగళూరు టమాటా కాకుండా అవే నచ్చుతాయి. అవి కొంచెం పుల్లగా ఉంటాయని చెప్పి తీసుకుంటాను. పచ్చడిలోకి, కూరలోకి టేస్టీగా ఉంటుందని నాకు అనిపించింది. సో అందుకే నేను ఈ టమాటోస్ మాత్రమే ఎవ్రీ వీక్ తీసుకుంటాను కంపల్సరీగా. సో ఈ స్టోర్కి వచ్చామంటే ఈ వీక్కి కావాల్సిన అన్ని సరుకులు కొనేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవ్రీథింగ్ దొరుకుతాయి యాక్చువల్లీ. ఇది దొరకదు అనేదే లేదు యాక్చువల్లీ. ఆయిల్ దగ్గర నుంచి అన్ని కుకింగ్కి సంబంధించిన కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో చూసారా, కర్రీ లీవ్స్ ఎంత రేట్ ఉందో, $7.99 అంట ఆ ప్యాకెట్. $7.99 కర్రీ లీవ్స్. సో సో చూడండి, ఇంకా ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తున్నాను వీడియోలో. చూడండి, మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది సోయకూర చూసారా, సోయకూర దొరుకుతుంది. సో ఇక్కడ పేరు మాత్రం డిఫరెంట్, డిల్ అంటారు దీన్ని. సో ఇక్కడ కూరగాయలన్నీ చూస్తున్నాను కదా, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇండియాలో దొరికేవన్నీ మోస్ట్లీ దొరుకుతాయి. స్పెషల్లీ చుక్కకూర, గోంగూర అలాంటివి దొరకవు, కానీ సమ్మర్లో అవి కూడా దొరుకుతాయి. మిగతావన్నీ అయితే మోస్ట్లీ దొరుకుతాయి. మెంతం కూర కూడా పెద్ద మెంతం దొరుకుతుంది, చిన్న మెంతం దొరకదు యాక్చువల్లీ. నేను ఎవ్రీ టైం స్ప్రింగ్ ఆనియన్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను. సో స్ప్రింగ్ ఆనియన్ తీసేసుకున్నాను. సో అన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అసలు అబ్బా, చాలా బాగుంటాయి. సరే ఈ సెక్షన్ చూడండి, ఇక్కడ చూస్తే నాన్ వెజ్లో ఇన్ని రకాలు ఉంటుందా అనిపిస్తుంది. ఇది మనకి ఇవన్నీ రకాలు ఇలా ఉంటాయని. సో ఎన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా స్టోర్ చేసి అమ్ముతారో చూడండి ఎన్ని రకాల ఫిష్ రకాలు ఉన్నాయో. ఫిష్ అండ్ ఇంకేమేమో ఉన్నాయి అక్కడ. చూస్తున్నారు కదా,
ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇది చూసారా, ఇది మీకు నేను చూపించాలని తీసుకున్నా. అంటే $7.9. ఇది ఎర్ర తోటకూర. సో తోటకూర తినాలనిపిస్తే ఇగో ఎర్ర తోటకూర మాత్రమే దొరుకుతుంది. ఇండియన్ స్టోర్లో మన రెగ్యులర్ తోటకూర కూడా అప్పుడప్పుడు దొరుకుతుంది. సో నేనైతే ఇంకా ఎవ్రీ టైం దొరకదు కాబట్టి దొరికినప్పుడు ఎర్ర తోటకూర అయినా తీసుకుంటాను. ఇండియన్ స్టోర్లో దొరికినప్పుడు మాత్రం మన ఇండియన్ స్టోర్లో తీసుకుంటాను తోటకూర. సో ఇక్కడ చూడండి, అది చికెన్కి సంబంధించినవి ఎవ్రీథింగ్. సో ఇలా ప్యాక్ చేసి ఇలా అమ్ముతారు, రెడీగా నీట్గా క్లీన్ చేసి అమ్ముతారు. చూసారా నాన్ వెజ్ ఎన్ని వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ఉందో. ఇది బీఫ్ అంట, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఆక్స్టైల్ అంట ఇది చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. ఈ స్టోర్ స్పెషాలిటీ ఇదే, అన్ని రకాల నాన్ వెజ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకే మోస్ట్ ఆఫ్ మన ఇండియన్స్ మాత్రం ఇక్కడ నాన్ వెజ్ కొనము, ఇంకో ప్లేస్ ఉంటుంది దానికి. ఇది చూసారా, ఇది గోటి అంటే బోటి అంటారు కదా, దానిపైన ఉండేది. సో అది కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇది చూసారా, కంట్రీ చికెన్, నాటుకోడి. సో అది కూడా అమ్ముతున్నారు వీళ్ళు, నాటుకోడి చికెన్ కూడా అమ్ముతున్నారండి. సో అసలు ఇది లేదు అనే సమస్య లేదు, ఎవ్రీథింగ్ ఉన్నాయి నాన్ వెజ్లో. చూసారా ఎన్ని వెరైటీ ఆఫ్ ఉన్నాయో. ఇది గోటు హెడ్ ఉంది, అంటే తలకాయ కూర కూడా అమ్ముతున్నారు వీళ్ళు, కాకపోతే ఫ్రోజన్ అండి, టేస్ట్ అంత బాగోదు యాక్చువల్లీ. చూసారా ఎన్ని నేమ్స్, ఎన్ని రకాల ఫుడ్ ఉందో మీకు చూపిస్తున్నాను జస్ట్ ఐడియా కోసం అంతే. గోటు అని ల్యాంబ్ అని దొరుకుతుంది ఇక్కడ డిఫరెంట్. సో మనమైతే గోటే తింటాం మన ఇండియన్స్ మోస్ట్లీ, ల్యాంబ్ కంటే. సో ఇదంతా పోర్క్, బీఫ్ ఆ సెక్షన్. ఇలా అన్ని రకాల నాన్ వెజ్ చూడండి, ఎవరికి కావాల్సింది వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటారు. సో ఈ స్టోర్కి వస్తే కూరగాయలు, పండ్లు, ఇంట్లో నూనె, ఉప్పు, పప్పులు కాకుండా నాన్ వెజ్ ఎవరు ఏ రకం తింటారో అది కూడా తీసుకుంటారు. కానీ మన ఇండియన్స్ మోస్ట్లీ చెప్పాను కదా, వేరే స్టోర్ ఉంది, అందులోకి మోస్ట్లీ అక్కడ కొంటారు. సో ఆ స్టోర్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో నాన్ వెజ్లో అన్నీ చూపించాను, ఫిష్ చూపించలేదు అనుకుంటున్నారా, వీళ్ళు ఫిష్ కూడా పెడతారు ఇక్కడ. వీళ్ళ స్టోర్స్లలో ఫిష్ చాలా మంచిగా దొరుకుతుంది, మన ఇండియన్ స్టోర్స్ కంటే కూడా. ఫిష్ ఎన్నో రకాల ఫిషెస్ దొరుకుతుంది. సో ఇండియాలో దొరికే ఫిషెస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో చూడండి చూపిస్తున్నా, ఇట్లా ఫ్రోజన్లో ఎలా పెట్టి అమ్ముతారో అలా కొన్ని ఫ్రెష్ ఫిషెస్ కూడా ఉంటాయి. మనం తినేదాన్ని బట్టి ఏ ఫిష్ తింటామో అది తీసుకోవాలి. చూసారు కదా, ఇదంతా మనం సెలెక్ట్ చేసుకొని తనకి అక్కడ ఇస్తే వాళ్ళే క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి ఇచ్చేస్తారు. సో మనకి ఏమీ ప్రాబ్లం లేదు, చాలా క్లీన్ చేస్తారు యాక్చువల్లీ. మనం సెలెక్ట్ చేసుకొని అన్నీ వాళ్ళకి ఇవ్వడమే అంతే, చాలా నీట్గా చేస్తారు. సో అసలు ఎంత నీట్గా వాష్ చేస్తారంటే ఇంటికి వెళ్ళి మనం వాష్ చేయాల్సిన పని లేకుండా అంత క్లీన్గా వాష్ చేసి ఇస్తారు. సో ఇది ఫిష్ సెక్షన్, అక్కడేమో నాన్ వెజ్ అంతా మటన్, చికెన్, పోర్క్, బీఫ్ ఉన్నాయి. ఇక్కడ అంతా ఫిష్లో ఇది సో ఇండియాలో దొరికే ఫిషెస్లో కొన్ని రకాలు మాత్రం ఇక్కడ దొరుకుతాయి, అన్ని రకాలు కాదు. సాల్మన్ ఫిష్ కూడా బాగా ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ కూడా ఫ్రోజన్వి మన ఇండియన్ ఫిషెస్ పెడతారు ఇక్కడ. సో ఎన్ని రకాల ఫిషెస్ అంటే అన్ని రకాల ఫిషెస్ ఫ్రోజన్వి కూడా అమ్ముతారు. అలా ఫ్రెష్గా అక్కడ తీసుకుని కట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఇక్కడ అవి తీసుకొని ఫ్రోజన్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనమే కట్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు, అలా కూడా ఉంటాయి. సో పండు మిరపకాయలు కూడా అమ్ముతున్నారండి వీళ్ళు ఇక్కడ. ఇంకేం కావాలి, ఇండియాలో ఫ్రెష్గా తీసుకుంటారు, మేము ఇక్కడ ఫ్రోజన్వి తీసుకోవాల్సి వస్తుంది అంతే. బట్ పండు మిరపకాయలు కూడా దొరికాయి. సో ఫిష్ స్టోర్ అయిపోయింది, నాన్ వెజ్ సెక్షన్ అయిపోయింది, ఫ్రోజన్ సెక్షన్లో ఉన్నాను ఇక్కడ. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే చెప్పనే వద్దు, ఎన్నో రకాలు ఉంటుంది. ఫ్రోజన్ సమోసాస్ దొరుకుతాయి, సో రెడీమేడ్ ఇవి. సో అంటే ఇండియన్ వాళ్ళు వస్తే ఎవ్రీథింగ్ ఇక్కడ ఇండియన్ పీపుల్ వచ్చే వాళ్ళకి ఏమేమి కావాలో ఎవ్రీథింగ్ వీళ్ళు పెట్టారు ఈ స్టోర్లో.
సో అన్ని రకాల ఫుడ్ మనం ఈ స్టోర్కి వస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు ఇంకో ఐటెం చూపిస్తాను చూడండి. చూసారా, క్వేల్ ఎగ్స్. సో ఇవి చాలా హై ప్రోటీన్ ఉంటుంది యాక్చువల్లీ, చాలామంది తింటారు. సో 1 ఎగ్ నార్మల్ చికెన్ది ఉంటుంది కదా, 1 ఎగ్ ఈక్వల్ టు ఇవి 4 to 5 తింటే 1 ఎగ్ ఈక్వల్ అంటే ఇది హై ప్రోటీన్, అన్ని ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయంట. చాలామంది ఇవి సాలెడ్స్లో ఇంకా కర్రీ లాగా చేసుకొని తింటారు. ఇక్కడ వాళ్ళని నేను చూసాను అలా. సో ఇది చూసారా, ఇది ఇంకో రకం ఎగ్. ఎన్ని రకాల ఎగ్స్ ఉన్నాయి చూసారా, అన్నీ అమ్ముతారు. ఆర్గానిక్ ఎగ్స్ కూడా అమ్ముతారు. సో ఏది కావాలో చాయిస్ మన చేతిలో ఉంటుంది. సో మనకి నచ్చింది మనం రెగ్యులర్గా తినేది చూస్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది బ్రెడ్ సెక్షను. సో ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఇంకా బ్రెడ్ అయితే రకరకాలు ఉంటుంది, మీకు తెలుసు కదా. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తినేదే బ్రెడ్ కాబట్టి ఇందులో ఎన్నో రకాల బ్రెడ్ ఉంటుంది. సో బ్రెడ్లో కూడా హెల్దీది అన్హెల్దీది ఉంటుంది, మనం చూస్ చేసుకోవడాన్ని బట్టి చాయిస్ ఈజ్ అవర్స్ అనమాట. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల నట్స్ అవన్నీ ఎవ్రీథింగ్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ పెట్టారు, అది నేను మీకు చూపిస్తున్నాను. సో డిఫరెంట్ అసలు ఇది వీళ్ళ దగ్గర ఫేమస్ అంటే ఇది స్ట్రీమ్ చిప్స్ అండి. ఈ చిప్స్ చాలా ఫేమస్ ఈ చైనీస్ స్టోర్స్లో. ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి అమ్ముతున్నారు. చూసారా, పొమగ్రానైట్కి వెళ్ళడానికి టైం లేకపోతే ఇది తీసుకోవచ్చండి. ఇది తీసుకుంటే ఈజీ కదా. సో టైం లేనప్పుడు ఇలాంటివి కొనుక్కొని రెడీగా పెట్టుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే వర్క్కి. సో అలా టైం లేని వాళ్ళ కోసం ఇది. సో నీట్గా పీల్ చేసి కట్ చేసి పెట్టారు అన్ని ఫ్రూట్స్ కూడా. సో ఇది చూడండి, యాక్చువల్లీ ఇది ఇండియన్ స్టోర్కి వచ్చానా అసలు స్టోర్కి వచ్చానా అర్థం కాలేదు. ఎన్ని రకాల స్వీట్స్ పెట్టారంటే వీళ్ళు, మన ఇండియన్స్ అంతమంది ఉన్నారు ఇటువైపు ఇక్కడ. సో స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, బూందీ లడ్డు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాజు బర్ఫీ ఉంది. ఇంకా చూడండి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో చూడండి, అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. నేనైతే అసలు షాక్ అయ్యాను, ఇన్ని రకాల స్వీట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయా అని ఈ స్టోర్లో స్పెషల్లీ. సో స్వీట్ స్టోర్ డిఫరెంట్ ఉంటుంది స్వీట్స్కి, బట్ ఇక్కడ చూడండి కాజు బర్ఫీ కూడా ఉంది, అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. సో ఈ స్టోర్కి వస్తే చూడండి జిలేబీ కూడా ఉంది. జిలేబీలో 2 టైప్స్ ఉంది, బెల్లంతో చేసింది, షుగర్తో చేసింది కూడా ఉంది. సో ఈ స్టోర్లోకి ఒక్కసారి ఎంటర్ అయినామంటే వెజిటేబుల్స్, నాన్ వెజ్తో పాటు మనము స్వీట్స్ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. చూడండి కోవా కూడా అమ్ముతున్నారు ఈ స్టోర్లో. అసలు అమేజింగ్ కదా, ఎన్ని రకాల ఉన్నాయో అసలు. చూడండి ఇంగువ కూడా అమ్ముతున్నారు ఈ స్టోరు అతను. సో ఈ స్టోర్ అసలు నాకు ఇండియన్ స్టోర్కి వచ్చిన ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ చూసారా, సో ఇక్కడ చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ గిన్నెలు కూడా ఉన్నాయి. సో ప్రైస్ కొంచెం అంటే వేరే వాటితో కంపేర్ చేసి ఇక్కడ కొంచెం నార్మల్గా ఉంది, రీజనబులే. సో గిన్నె సైజు బాగానే ఉంది పెద్దగా. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. క్వాలిటీ కూడా అంటే క్వాలిటీ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సో స్టీల్ ఉన్నాయి, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, సో అల్యూమినియం ఉన్నాయి, అన్ని రకాల ఉన్నాయి ఈ స్టోర్లో. ఈ గిన్నె చూసారా, బిర్యానీ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది $99 ఉంది. సో బిర్యానీకి ఒక 25 పీపుల్కి ఈజీగా చేయొచ్చు, చాలా బాగుంది. బిర్యానీకి బెస్ట్ గిన్నె, చాలా బాగుంది. ఇంకో విషయం ఇక్కడ నోటీస్ చేసా, ఎండుమిరపకాయల కోసం వెతుకుతుంటే ఇది కనిపించింది. ఎండుమిరపకాయలు ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఇండియాలో కూడా నాకు తెలియదు ఇన్ని రకాలు ఉంటాయని. దీనిపైన రాసుంది స్పైస్ లెవెల్స్, ఎంత కారంగా ఉంటాయి ఏది తీసుకుంటే అనేది. కానీ ఎన్ని రకాల వెరైటీ ఉంటుంది అనేది మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇండియన్ స్టోర్లో కూడా ఇన్ని రకాలు దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ స్టోర్లో మాత్రం ఎన్ని రకాల రెడ్ చిల్లీ పెట్టారంటే చూడండి మీరే ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు చాలా రకాల రెడ్ చిల్లీ పెట్టారు. వీళ్ళు స్పైస్ మరి కొంతమంది తింటారు ఎక్కువ, కొంతమంది తినరు అనుకుంటా. వీళ్ళు దేనికి వాడతారో. సో టూ మచ్ ఉన్నాయి రెడ్ చిల్లీ. సో ఇప్పుడు మనం బిల్లింగ్కి అయితే వచ్చేసాము. సో అంతా కొనడం అయితే అయిపోయింది. సో ఈ బిల్లింగ్ లైన్లో నిలబడాను కదా, మీకు ఐడియా కోసం ఇక్కడ నూడిల్స్ కూడా, ఇది చైనీస్ స్టోర్ కదా, ఇక్కడ నూడిల్స్ చాలా వెరైటీ ఆఫ్ దొరుకుతుంది. ఇక్కడ ఎన్ని రకాలు దొరుకుతుందో మీకు చూపిస్తున్నాను, జస్ట్ చూడండి ఐడియా కోసం.
మొత్తానికి నాకు ఈ స్టోర్లో షాపింగ్ అయితే అయిపోయింది. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఈ వీక్ కావాల్సినవి కొన్నాను. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఫాలో చేయడం మర్చిపోకండి. మరి నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.